ఈ రోజున మన యొక్క నాలుకను మనము స్వాధీనం చేసుకోవాల్సినటువంటి వారున్నాం, స్వాధీనపరచుకోవాల్సినటువంటి వారున్నాం. మరి ఖచ్చితంగా మనం గమనించినట్లయితే అంటే నాలుకను స్వాధీనం చేసుకోవటము లేక నోటిని స్వాధీనం చేసుకోవటము అని అంటే మనం మాట్లాడే మాటలు ఎదుటి వాడిని హర్ట్ చేయకుండా ఉండవలసినటువంటిది ఉంది. ఎందుకంటే ఆయన ఒక ఉదాహరణ మాట్లాడుతున్నారు ఏమనంటే, ఈ యొక్క నాలుకతో ఏం చేస్తామంటే దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉంటాము. ఇదే నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. దీనితోనే అంటే ఇదే నాలుకతో దేవునికి పూజ చేస్తూ ఉంటాము, మరి దేవుణ్ణి గౌరవిస్తూ ఉంటాము, దైవనామ స్మరణ చేస్తూ ఉంటాము. ఇదే నాలుకతోనే ఏం చేస్తామంటే దేవుని పోలికగా పుట్టిన మనుషులను ఏం చేస్తున్నాం, మనము శపిస్తూ ఉన్నటువంటి వారున్నాము. కనుక ఏ విషయంలో మరి నాలుకను కంట్రోల్ చేసుకోవాలి అనేది మనకి ఖచ్చితంగా అర్థమవుతూ ఉన్నటువంటి